హలో అండి, స్వరూప వరల్డ్. ఈరోజు సగ్గుబియ్యంతో చెక్క గారెలు చేసుకుందాం. ఈ గారెలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి. గారెలకు కావలసిన పదార్థాలు చూద్దాం. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, సగ్గుబియ్యం వీటిని ముందే రెడీ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసి రఫ్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బేసన్లో 2 గ్లాసుల బియ్యం పిండి వేశాక ఈ పిండిలో 2 స్పూన్ల వేడి నూనె వేసి కలపాలి. ఇలా వేడి నూనె వేసి కలిపితే చెక్కలు కరకరలాడుతూ ఉంటాయండి. తరువాత ఈ పిండిలో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, తగినంత ఉప్పు, గంట ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యం, అరగంట ముందు నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు వేసి బాగా కలపాలి. వీటికి కొలతలేమీ ఉండవండి. మన రుచికి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవాలి. కావాలంటే శనగపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలిపాక కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టి ముద్దలా కలుపుకోవాలి. పిండి రెడీ అయింది. ఇప్పుడు మనకు కావలసిన సైజులో గారెలు చేసుకుందామండి. ఇలా తడి కాటన్ క్లాత్ మీద చెయ్యి తడుపుతూ గారెలు ఒత్తుకోవాలి. నూనె వేడయ్యాక జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. గారెలు చక్కగా వేగాయండి. ఒక ప్లేట్లో వేసుకుందాం. కరకరలాడుతూ చాలా రుచిగా సగ్గుబియ్యం గారెలు రెడీ అయ్యాయండి. సగ్గుబియ్యం గారెలు చాలా రుచిగా ఉంటాయి. డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి.